తక్కువ ఖర్చు కానీ అద్భుతమైన లాభాలు. ఈ 5 ఫుడ్స్ మీ డైట్ లో తప్పక ఉండాలి. 5 బెస్ట్ అండ్ చీప్ ఫుడ్స్ తక్కువ ఖర్చుతో నిత్యం ఆరోగ్యంగా ఉండండి. ఖరీదైన ఫారెన్ ఫుడ్స్ కంటే అద్భుతమైన పోషకాలు 5 బెస్ట్ దేశీ ఫుడ్స్. నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. నిత్యం ఆరోగ్యంగా ఉండాలా? ఈ 5 బెస్ట్ అండ్ చీప్ ఫుడ్స్ ని తప్పక తీసుకోండి. ఫిట్ అండ్ హెల్తీగా ఉంచే 5 బెస్ట్ అండ్ చీప్ ఫుడ్స్. నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎప్పుడూ హెల్తీగా ఫిట్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఖరీదైన ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుందనే అపోహ చాలా మందిని అలాంటి లైఫ్కి దూరం చేస్తూ ఉంటుంది. ఆ అపోహనే ఈ వీడియోలో తుడిచేయబోతున్నాను. పోషకాలు అన్నీ దొరకాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే కిన్వా, అవకాడోస్, ఆల్మండ్ మిల్క్ వంటి ఖరీదైన పదార్థాలే తినాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలు తక్కువ ఖర్చులోనే లభిస్తాయి, అయినా ఖరీదైన వాటికంటే ఎక్కువ లాభాలు అందిస్తాయి. ఈ వీడియోలో అటువంటి 5 బెస్ట్ అండ్ చీప్ ఇండియన్ ఫుడ్స్ గురించే చెప్పబోతున్నాను. ఇవి మీకు మరింత ఎనర్జీని ఇస్తాయి, ఇమ్యూనిటీని బలపరుస్తాయి, పూర్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా 1-4 ఫుడ్స్ ని అసలు మిస్ అవ్వకండి. అవి మనం తరచూ తినే ఫుడ్స్, తక్కువ ఖరీదైన ఫుడ్స్. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్స్ అన్ని చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్స్, నమ్మలేనంత తక్కువ ఖరీదు కలిగిన ఫుడ్స్. అవి ఏంటో తెలిస్తే వీటికి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోతారు. ఇవి మీ గట్, హార్ట్, బోన్స్, బ్రెయిన్, ఇమ్యూనిటీ అన్నిటినీ ఇంప్రూవ్ చేస్తాయి. ఇవి అన్ని మనకు బాగా పరిచయం ఉన్న ఆహారాలే. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచే 5 బెస్ట్ అండ్ చీప్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది అరటిపండు. అరటిపండు అప్పుడు ఇప్పుడు అని కాదు, ఏ సీజన్ లో అయినా ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. దీని ఖరీదు కూడా చాలా తక్కువ. ఇది మనకు సహజంగా లభించే అద్భుతమైన ఎనర్జీ ఫుడ్. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ నియంత్రణకు సహాయపడుతుంది. హార్ట్ హెల్త్ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని నేచురల్ షుగర్స్ బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉండడం వల్ల ఇది డైజెషన్ కి తోడ్పడుతుంది. కాన్స్టిపేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది ఒక మంచి ప్రీ వర్కౌట్ ఫుడ్. ఎక్సర్సైజ్ చేసే ముందు దీన్ని తీసుకుంటే యాక్టివిటీస్ ఇంకా బాగా చేయగలుగుతారు. డయాబెటిక్స్ నుంచి పెద్దలు, పిల్లలు, వర్కింగ్ పీపుల్, స్టూడెంట్స్, జిమ్ చేసే వాళ్ళు అందరూ దీన్ని తినచ్చు. అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటిపండు అగ్నిని బలపరుస్తుంది, కండరాలకు పోషణ ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, పెరుగుతో తినచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ అరటిపండుని జలుబు ఉన్నప్పుడు లేదా సైనస్ సమస్యలు ఉన్నప్పుడు మితంగా తినడం మంచిది. మిగతా వారు మాత్రం తప్పకుండా తినండి. కొంతమంది రోజు ఒక అరటిపండు తింటూనే ఉంటారు. మీరు అలాంటి వారిలో ఒకరైతే కామెంట్ చేయండి. ఇక రెండవది పాలకూర. పాలకూరలో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, వైటమిన్ ఏ, సి, కే లాంటి ఎన్నో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకలను బలపరుస్తుంది, ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది అలసట, మలబద్ధకం, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గే వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. పాలకూరను కట్ చేసి కడిగి అప్పుడు దాన్ని వండుకుంటే అందులోని పోషకాలు కోల్పోతుంది. ముఖ్యంగా దానివల్ల అందులో వైటమిన్ B12 పోతుంది. వైటమిన్ B12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్. అందువల్ల నీటిలో కడిగినప్పుడు అది పోతుంది. మీరు దాన్ని తినాలి అనుకుంటే సలాడ్ల మిరియాలు, నిమ్మకాయ రసం వేసుకొని తినండి, లేదా స్మూతీ చేసుకుని తాగండి, లేదా పప్పు పాలకూర, పాలకూర చపాతి, పాలకూర సూప్ వంటివి చేసుకుని కూడా తినచ్చు. పాలకూర సరైన పద్ధతిలో వండి తింటే అది త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది, జీర్ణాగ్నిని ఇంప్రూవ్ చేస్తుంది, శరీర నాళాలను శుభ్రం చేస్తుంది, ఇంకా పూర్తి శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది.
మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మూడవది వేయించిన శనగలు. వేయించిన శనగల్లో కూడా ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరానికి శక్తినిస్తాయి. అలాగే డైజెషన్ మెరుగ్గా జరగడానికి తోడ్పడతాయి. ఎక్కువసేపు మీ పొట్టని ఫుల్గా ఉంచుతాయి. అందువల్ల ఇవి బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఒక మంచి స్నాక్. తరచూ ఆకలి వేసేవారు, బలహీనంగా ఉండేవారు, స్కూల్ పిల్లలు, ఆఫీస్ ఉద్యోగులు వీటిని తీసుకుంటే ఆరోగ్యపరంగా, శక్తిపరంగా చాలా సహాయపడతాయి. ఇవి కఫాన్ని తగ్గించి, ఆకలిని అదుపులో ఉంచి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. వీటిని మీరు తినాలనుకుంటే సాయంత్రం అరకప్పు నుంచి 1 కప్పు వరకు తీసుకోవచ్చు. కావాలంటే బెల్లం ఇంకా వేరుశనగలతో కలిపి తినచ్చు. ఇది ఒక పవర్ఫుల్ స్నాక్. దీన్ని కూడా స్నాక్ లాగా కొంతమంది తరచుగా తింటూ ఉంటారు. మీకు ఆ అలవాటు ఉంటే కామెంట్ చేయండి. వేయించిన శనగలతో కలిగే లాభాలు 1-2 కాదు, అనేకం ఉన్నాయి. ఆ లాభాలు ఏమిటో తెలియాలంటే దీనిపై మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. ఇక 4వది పెసరపప్పు. పెసరపప్పు అత్యుత్తమైన ప్లాంట్ ప్రోటీన్. ఇది చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇది మంచి ఫుడ్. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గట్ హెల్త్కి తోడ్పడుతుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇది కడుపుకి తేలిగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న వారు, కడుపుబ్బరంతో బాధపడేవారు, డైజెషన్ వీక్గా ఉన్న పిల్లలు, బరువు తగ్గాలనుకునేవారు, ఇటువంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఈ పెసరపప్పునే తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం పెసరపప్పు సాత్వికమైన ఆహారం. ఇది జీర్ణాగ్నికి తోడ్పడుతుంది. ఇది ఒక హీలింగ్ ఫుడ్. డీటాక్సిఫికేషన్లో కూడా సహాయపడుతుంది. నాళాలను శుభ్రపరుస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఈ పెసరపప్పుతో చేసే పెసరట్లు అంటే చాలా మందికి ప్రాణం. ఆ పెసరట్లు తినొచ్చు, లేదా దీంతో కిచిడి చేసుకొని తినొచ్చు. పెసరపప్పు మొలకలతో సలాడ్ చేసుకొని తినొచ్చు, లేదా పెసరపప్పు సూప్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం, పులుపు పదార్థాలు ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. అందువల్ల చింతపండు వంటి వాటిని ఈ పప్పులో ఉపయోగించేటప్పుడు చాలా తక్కువగా ఉపయోగించండి, లేదా ఉపయోగించకండి. ఇక 5వది చిలగడ దుంప. చిలగడ దుంపలోని కాంప్లెక్స్ కార్బ్స్ రోజంతా మీకు నిలకడైన శక్తినిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి, గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మీ కడుపుని దీర్ఘకాలం నిండుగా ఉంచుతుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా సహాయపడుతుంది. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల బ్లడ్ షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది. ముఖ్యంగా ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకి చాలా ఉపయోగకరమైన ఆహారం. ఆయుర్వేదం ప్రకారం చిలకడ దుంప ఒక మధుర రసం. ఇది ఓజస్సును బలపరుస్తుంది, శరీర కండరాల వృద్ధికి సహాయపడుతుంది. ముఖ్యంగా దీన్ని శీతాకాలంలో తీసుకుంటే చాలా మంచిది. దీన్ని ఉడికించి తినచ్చు, పెనం మీద కాల్చి తినచ్చు, లేదా దీనితో కట్లెట్ చేసుకుని కూడా తినచ్చు. అయితే గ్యాస్, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం దీన్ని పరిమితంగా తినడం మంచిది. 5 బెస్ట్ అండ్ చీప్ ఫుడ్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వీటిని మీ డైలీ డైట్లో ఎలా చేర్చుకోవాలో చెప్తాను, చూడండి. ఉదయం 1 అరటిపండు, పెసరట్టు లేదా ఇడ్లీ తినండి. మధ్యాహ్నం పాలకూర కూరగా లేదా పాలకూర పప్పు చేసుకొని తినండి. సాయంత్రం వేయించిన శనగలు, వేరుశనగలు స్నాక్స్ లా తీసుకోండి. అలాగే ఉడికించిన చిలకడ దుంప కూడా తీసుకోవచ్చు. రాత్రి డైజెషన్ బలహీనంగా ఉంటే పెసరపప్పు కిచిడి తినండి. వారానికి ఒకసారి ఉసిరి లేదా నిమ్మరసం తీసుకోండి. ఇది మీకు విటమిన్ సిని ఇస్తుంది. అలాగే
నువ్వులు కూడా తీసుకోండి. ఇది మీకు కావలసిన కాల్షియం ఇచ్చి ఎముకలను బలపరుస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన పదార్థాలే అవసరం లేదు. సులభంగా తక్కువ ధరకు దొరికే ఈ 5 ఫుడ్స్ తింటే చాలు. ఇవి మన దేశపు ఆహారాలు. ఇవి మన శరీరానికి కావలసిన బలాన్ని, పోషణని, ఆరోగ్యాన్ని అన్నిటినీ ఇస్తాయి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పటి నుంచే వీటిని మీ డైలీ డైట్లో చేర్చుకోండి. ఈ 5 ఫుడ్స్లో ఏది మీరు ఎక్కువగా తింటారో కామెంట్ చేయండి. మీకు ఆరోగ్యపరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సందేహించకుండా అడగండి. నేను పర్సనల్గా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేద వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచులు ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.